అయోధ్య రామ మందిరం మీదన ఒక కుట్ర మరొక కుట్ర భగ్నమైంది. అయోధ్య రామ మందిరాన్ని ఎప్పటికైనా సరే పేల్చాలన్నటువంటిది తీవ్రవాదుల ఆలోచన. ఎందుకంటే బాబర్ కట్టించిన కట్టడాన్ని కూల్చి ఆ ప్లేస్లో, అంటే బాబర్ ఒకప్పుడు రామాలయాన్ని కూల్చి ఆ పైన మసీదు కట్టిస్తే దాన్ని కూల్చి అక్కడ మళ్ళీ గుడి కట్టడం అన్నటువంటిది వాళ్ళకి ఇష్టం లేదు. షరియా చట్టాలు కావాలనుకునే వాళ్ళు, ఇస్లామిక్ రివల్యూషనరీ సిస్టమ్స్ని కోరుకునేటటువంటి వాళ్ళు. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్కి చెందిన పెయింటర్ సుహైల్ని దావణగేరేలో ఎన్ఐఏ ఏటీఎస్ కలిసి అరెస్ట్ చేశారు. కర్ణాటక పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు, ముగ్గురు కలిసి. అంటే కర్ణాటక నుంచి వాడు అయోధ్య వెళ్ళి అరాచకం చేయాలనుకున్నాడు. వీడికి పాకిస్తానీ నెంబర్లతో కూడా పరిచయాలు ఉన్నాయని తేలింది. అనుమానాస్పద వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా కూడా ఉన్నాడు. రామ మందిరం మీద బాంబు దాడి గురించి చర్చించాడు అన్నటువంటి తేలింది. వీడిని ప్రస్తుతానికైతే వెతుకుతున్నారు, పట్టుకున్నారు. వీడి నుంచి ఎవరెవరు కాంటాక్ట్స్ ఉన్నాయన్నది తేల్చబోతూ ఉన్నారు.